వెల్కమ్ టు డిడిఆర్ ఛానల్. ఆగస్టు 16న పార్సీ నూతన సంవత్సరం నవరోజును జరుపుకునే పార్సీ సమాజం ఉంది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రార్థనలు, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే అమెరికాలో ఆగస్టు 16న నేషనల్ ఎయిర్బౌన్ డేను గుర్తు చేసుకుంటారు. వైమానిక దళాలు, పారాషూటర్ల సేవలను స్మరించుకునే రోజు ఇది. 1960 ఆగస్టు 16న సైప్రస్ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం పొందింది. అందుకే ఆగస్టు 16 సైప్రస్ చరిత్రలో కూడా ఒక ముఖ్యమైన తేదీ. చరిత్రలో ఇదే రోజు 1946లో కలకత్తాలో డైరెక్ట్ యాక్షన్ డే సందర్భంగా తీవ్రమైన మత ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఆ ఘటనలు భారత విభజనకు ముందు నెలకొన్న విషాదకర పరిస్థితుల్లో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచాయి. అందుకే ఆగస్టు 16 మనకు స్వాతంత్రంతో పాటు సామరస్యం, శాంతి ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ఆగస్టు 16 భారతదేశంలో పలువురు ప్రముఖుల జన్మదినాలు, వర్ధంతులతో కూడా గుర్తుండిపోయే తేదీ. రాజకీయ శాస్త్రవేత్త, సామాజిక శాస్త్రవేత్త రజనీ కొఠారి జన్మదినం ఆగస్టు 16నే. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కూడా ఇదే రోజున జన్మించారు. ప్రసిద్ధ హిందీ కవయిత్రి సుభద్ర కుమారి చౌహాన్ జయంతి కూడా ఆగస్టు 16నే. మరొక ప్రముఖ జ్ఞాపకం అటల్ బిహారీ వాజ్పేయి 2018 ఆగస్టు 16న కన్నుమూశారు. భారత రాజకీయాల్లో తన ప్రత్యేకమైన వాక్చాతుర్యం, కవిత్వం, పార్లమెంటరీ విలువలతో ప్రత్యేక ముద్ర వేసిన నాయకుడిగా ఆయనను దేశం స్మరించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం. అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అమరావతి వ్యవహారం గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక అంశంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. వార్డు వారీ ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3లోగా సిద్ధం చేసి ప్రచురించే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు తాజా సమాచారం. ఇది రాష్ట్రంలో రానున్న స్థానిక రాజకీయ పరిణామాలకు కీలక సంకేతంగా మారింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజా వాతావరణ హెచ్చరికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువులు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 2036 ఒలింపిక్స్ పై భారత దృష్టి. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ భారత్ 2036 ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో 5 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో క్రీడా ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రకటించారు. భారత్ను బహుళ క్రీడల్లో ప్రపంచ స్థాయి శక్తిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి మంది యువతకు ఏ నైపుణ్యాల శిక్షణ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్, క్రీడా ప్రతిభను గుర్తించే కార్యక్రమాలు, సెమీ కండక్టర్ రంగము, అణుశక్తి వంటి అంశాలపై కూడా ప్రకటనలు వచ్చాయి. క్రీడా వార్తలు. ప్రపంచ హాకీ కప్లో భారత్ ఘన విజయం. భారత హాకీ జట్టు 2026 FIH హాకీ ప్రపంచ కప్లో వేల్స్ పై 3-1 తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ సింగ్ 2 గోల్స్ చేయగా సంజయ్ 1 గోలు సాధించాడు. ఇది శుభారంభంగా నిలిచింది. క్రికెట్లో దేవదత్ పడిక్కల్ శతకం. శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు. భారత్ తరపున 3వ స్థానంలో ఆడుతూ ఈ ఘనత సాధించిన వడిక్కల్కు ఇది కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. భారత్ శ్రీలంక తొలి టెస్ట్. భారత క్రికెట్ చరిత్రలో 600వ టెస్ట్ మ్యాచ్ కావడం మరో ప్రత్యేకత. ఇండోనేషియాలో భారీ భూకంపం. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. భూకంపం కారణంగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తత. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హోర్మోజ్ జలసంధిలో ఏడీఎన్ఓసికు చెందిన ఒక నౌకపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.